ఓ సోమయ్య ఇటు రా. ఏమైంది దొరా? ఈ దస్తావేజులపై సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇది? ఇవి నీ భూమి దస్తావేజులు. అప్పు కట్టడం నీ వల్ల అయితలేదు కదా, అందుకే నేను ఈ భూమిని జప్తు చేస్తున్నా. సంతకం పెట్టు. అయ్యా అయ్యా ఇలా అనకండి అయ్యా. ఈసారి పంట మీద మీ బాకీ ఎలాగైనా తీర్చేస్తా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే మాకు దిక్కు. ఈ భూమే లేకపోతే మేము ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నీ అప్పు కట్టకపోతే నీ భూమి అంతా లాక్కోవాల్సి వస్తుంది. పదా. బాధపడకు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. మనం పట్టణానికి వెళ్తే ఏదో ఒక కోటి దొరుకుతుంది. ఇక్కడనే ఉంటే మన బతుకులు మారవు. ఇలా అనుకోకు రాముడు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి బతుకుతారు? ఒకరు తినాలంటే ఇంకొకరు పండించాలి కదా. మనము నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ మంచి ఆలోచనలు అన్నీ వదిలి మన వ్యవసాయం మొదలు పెట్టడం రావయ్యా. పోయినసారి కూడా వర్షాలు పడలేవు సోమయ్య. ఈసారి కూడా వర్షాలు పడకపోతే నీ అప్పెలా తీరుస్తావయ్యా? చేరగా చల్లు చల్లు మని పులకింతలు పుడవే పాడగా కైలు కైలు మనిషి మూవలే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతలు పుడవే పాడగా హరిదేసి హరి మప్పు బాణవాణాలి తిరుగట్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని జన్మాన జాడతో ఈ వేళ జన జీవితాలు తిరుగుచేలా కామసీమలో ఈ వేళ రతనాల కాలమే కురిసేలా
చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి అమ్మా అమ్మా ఆకలి ఆకలి ఆకలిస్తున్నాయ్యా. అయ్యా 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 ఇదిగో అయ్యా నీ డబ్బులు. డబ్బులయ్యా. అన్నం అన్నం కొంచెం అన్నం పెట్టండి. నన్ను క్షమించు సోమయ్య. ఇన్ని రోజులు డబ్బున్న అహంకారంతో నిన్ను చిన్న చూపు చూసిన, నిన్ను చాలా బాధపెట్టిన. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బులు తినలేం. ఆకలిని తీర్చేది తిండి గింజలు పండించే రైతు మాత్రం. ఒక్క మెతుకు పండించడానికి పగలనక రేయనక చలికి ఎండకు వానకు తట్టుకొని సుమారు 180 రోజులు పశుపక్షాదుల బారి నుండి కీటకాల బారి నుండి కంటికి రెప్పలా కాపాడి ఇతరుల కోసం ఏ స్వాగతం లేకుండా ఈ పంటను పండిస్తాడు. పంట పొలాలు రియల్ భూములుగా మారకుండా ఆ రైతులకు అండగా నిలవాలని ఆశిస్తుంది. సేంద్రియ ఎరువులను వాడుదాం, రసాయన ఎరువులను నిషేధిద్దాం, ఆయుష్ని పెంచుదాం, చెట్లను పెంచుదాం, పరిశుభ్రమైన గాలిని తీసుకురాం.